హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్గా స్టూడెంట్స్ చాలామంది ఒక డౌట్ అడిగారు. సార్ మనకి పీవైక్యూస్ చేయటం ద్వారా ఏమైనా యూజ్ ఉంటుందా? మనం పీవైక్యూస్ చేయాలా కంపల్సరీ? లేదనుకుంటే మన కాలేజీ మెటీరియల్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అదే చేయాలా? అది చేస్తే సరిపోతుందా? లేకపోతే అడిషనల్గా ఏదైనా మెటీరియల్కి వెళ్ళాలా అని చాలామంది అనడం జరిగింది. సో మనకి ఏంటంటే జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా సరే కొన్ని పీవైక్యూస్ అంటే మనకి జరుగుతున్న లాస్ట్ ఇయర్ నుంచి ఒక మ్యాక్సిమం కరెక్ట్గా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే 5 అండ్ 6 ఇయర్స్ వరకు వెళ్ళాలి మనం వెనక్కి. 5 అండ్ 6 ఇయర్స్ అంటే లాస్ట్ ఇయర్ జరిగిన దగ్గర నుంచి వెళ్తే మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఖచ్చితంగా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. పీవైక్యూస్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఉంటుంది. కేవలం మన కాలేజీ మెటీరియల్ మీదే కాకుండా ఇవి కూడా చేస్తే మనకి ది బెస్ట్ అడ్వాంటేజ్ అని కంపల్సరీ ప్లస్ అవుతుంది. సో పీవైక్యూస్ చేయడం వల్ల మనకి యూజ్ ఉంటుంది. అవే క్వశ్చన్స్ వస్తాయా, వాటి మోడల్స్ వస్తాయా, అవన్నీ డిపెండ్స్ అపాన్ కాంపిటీషన్. అంటే యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అవ్వదు, ఏదో సమ్టైమ్స్ ఎక్కడైనా ఆ మోడల్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి పీవైక్యూస్ చేయడం అనేది మనం కంపల్సరీ. కేవలం మన మెటీరియల్ మీద కాకుండా పీవైక్యూస్ కూడా మీరు ఫోకస్ చేయండి. చేస్తే మనకు బాగా యూజ్ అవుతుంది. నీట్ అండ్ మెయిన్స్ అండ్ ఎంసెట్ ఆల్సో ఏ ఎగ్జామినేట్ చేసుకుంటే మ్యాక్సిమం చెప్పాను కదా, మ్యాక్సిమం అంటే 4-5 ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి. అక్కడ వరకు చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఆల్ ది బెస్ట్ ఆల్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను స్పెషల్గా వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.